ఏంటి, హైదరాబాద్ కి అతి దగ్గరలో ప్రపంచంలో ఎక్కడా లేని పీకల్లోతు నీటి గుహ గుండా వెళ్లి దర్శించుకునే ఆలయాన్ని ఎప్పుడైనా చూసారా? అవునండి, ఈ ఆలయంలో నరసింహస్వామి మనకు దర్శనమిస్తున్నారు. తెలంగాణ కర్ణాటక బార్డర్ లో ఉన్న బీదర్ లో ఉంది ఈ క్షేత్రం. ఈ క్షేత్రమే జరణి నరసింహస్వామి క్షేత్రం. దీనిని జల నరసింహస్వామి ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ స్వామివారు ఒక సహజ సిద్ధమైన గుహలో కొలువై ఉన్నారు. విశేషం ఏంటంటే ఈ గుహలో నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. పూర్వం లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ జలాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు. ఆ రాక్షసుడు చనిపోయే ముందు తన పేరు నిలిచిపోయేలా స్వామి వారిని అక్కడే కొలువై ఉండమని, తన శరీరం నీటి జలంగా మారి స్వామి పాదాలను తాకుతూ ప్రవహించేలా వరం కోరుకున్నాడంట. అందుకే ఇప్పటికీ స్వామివారి పాదాల నుండి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. మనం ఈ గుహలో నుండి ఎలాగైతే నడుచుకుంటూ వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటామో మళ్ళీ అదే మార్గం గుండా తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ గుహ చివరి భాగాన గోడపై లక్ష్మీ నరసింహస్వామి సహజ సిద్ధంగా వెలిశాడు. ఈ గుహలోని నీరు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండి చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఎంతో సాహసోపేతమైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే ఈ క్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా? ఎంతో మహత్యం గల ఈ జరణి నరసింహస్వామి క్షేత్రం యొక్క ఫుల్ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ఉంది. తప్పకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.